పరిపాలన మొత్తం అక్కడికి చేరిందంటే ఇది ఖచ్చితంగా వికేంద్రీకరణ వల్ల విడిపోవడం వల్ల వచ్చిన లాభం కాదా? దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? మేము చెప్పేది తప్ప? ఆంధ్రప్రదేశ్ గానే సమైక్య ఆంధ్రప్రదేశ్ గానే కలిసి ఉంటే ఈ కార్యక్రమాలు ఇంకో 25 ఏళ్లకైనా జరిగి ఉండేవా? ఈరోజు ఆంధ్రాలో చాలా మందికి కృష్ణా గోదావరి జిల్లాల్లో మాత్రమే కాదు, కృష్ణా గోదావరి గుంటూరు జిల్లాలోనే కాదు, చాలా జిల్లాల్లో రైతులు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ భూముల ధరలు అమాంతం పెరిగిపోయినాయి. గతంలో 4-5 లక్షలు ఉన్న భూమి ఎకరాకి ఈ రోజు 40 లక్షలు 50 లక్షలకు పోయే పరిస్థితి అంటే ఇది విభజన వల్ల వచ్చిన వికాసం కాదా? దయచేసి మీరు ఆలోచించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకో మాట కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని. వేడుపడడం వల్ల ఈరోజు ఒక ఆరోగ్యకరమైన పోటీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య లేదా? డెఫినెట్గా సహజంగా ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవడం, ఒకరిని చూసి ఒకరు పోటీ పడడం ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 18 మాసాల తర్వాత 19 మాసాల తర్వాత డెఫినెట్గా వాతావరణం చల్లబడలేదా? ముందు మొదల 6 నెలల్లో 7 నెలల్లో ఉన్న ఉద్రేకాలు ఈరోజు ఉన్నాయా? ఆ భావోద్వేగాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి కేసీఆర్ గారిని అమరావతికి ఆహ్వానిస్తే ఈయన అక్కడికి పోయినారు. ఈయన పోయి అక్కడి దాకా పోయి విజయవాడ దాకా పోయి మీరు రండి అంటే ఆయన వచ్చారు. ఒకరినొకరు సంస్కారంతో పలకరించుకుంటా ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు. మరి వాళ్ళకి లేని పంచాయతీ మనకెందుకు? నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరికే లేదు పంచాయతీ, మనకెందుకు? ఏమక్కరుంది? ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. మొన్న ఒక మిత్రుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మంత్రి ఆయన ఇంట్లో ఫంక్షన్ ఉంటే ఆహ్వానించడానికి వచ్చినాడు. ఏమైందంటే కేసీఆర్ గారిని అమరావతికి పిలిచినారు. పిలిస్తే కేసీఆర్ గారు అక్కడ దాకా పోయినారు. పోగానే మీరు చూసినారు, నరేంద్ర మోడీ గారి కంటే ఎక్కువ, చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ కేసీఆర్ గారికి అక్కడ చప్పట్లు కొట్టినారు విజయవాడలో జనాలు. కొడితే తెల్లారా మంత్రి గారు వచ్చి నన్ను అడుగుతున్నాడు, ఏదో కార్డు ఇవ్వడానికి వచ్చినాడు ఆయన. నన్ను ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు వచ్చి కార్డు ఇచ్చి ఆయన బాగా చనువుకుంటాడు నాతో. ఏందన్నా నాకు అర్థం కాలేదు, మా ఓడి కంటే మీ ఓడికి ఎక్కువ చప్పట్లు కొట్టిన ఏం సంగతి అన్నాడు. అంటే నేను చెప్పిన మేము కూడా అర్థమైంది, మాకు కూడా విషయం. మేము కూడా టీఆర్ఎస్ అంటే పేరు మార్చుకుందాం అనుకుంటున్నాం, తెలుగు రాష్ట్ర సమితి అని పెడతాం, అక్కడికి కూడా వస్తాం, జాగ్రత్తగా ఉండని చెప్పిన నేను. కాబట్టి ఈరోజు ఒక వాతావరణం చల్లబడి ముఖ్యమంత్రులు ఒకరితోనొకరు మాట్లాడుకుని కృష్ణా జిల్లాలో నారుమల్లకు నీళ్ళు ఎండిపోతుంది, అక్కడ నీళ్లు రావడం లేదు, నారుమల్లు ఎండిపోతున్నాయని ఆయన ఫోన్ చేస్తే ఈయన ఆఫర్ చేశారు, రాజ్భవన్లో కూర్చుందాం మాట్లాడుకుందాం రండి అన్నారు. ఇద్దరు పోయినారు, కూర్చున్నారు. గంట లోపల సమస్య పరిష్కారం అయింది. 2-3 టీఎంసీల నీళ్లు పోయినాయి. బ్రహ్మాండంగా ఈరోజు కృష్ణా జిల్లాలో నార్మల్ కాపాడగలిగాం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే మేము ఏనాడైనా కూడా తెలంగాణ బాగుపడాలని కోరుకున్నాం తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదు, ఆంధ్రప్రదేశ్ వెనక్కి పోవాలి అని ఏనాడు కూడా కోరుకోలేదు పొరపాటున కూడా. నేను పదే చెప్తా ఉంటా, చాలా మందికి చాలా సందర్భాల్లో చెప్పా, మీకు కూడా ఈరోజు చెప్తా ఉన్నా. 10 ఏళ్ల తర్వాత 2014 జూన్ 2 నుంచి 10 ఏళ్ల తర్వాత విడిపోయిన 10 ఏళ్ల తర్వాత వేరుపడ్డ 10 ఏళ్ల తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు కూడా వెనకకి తిరిగి చూసుకోవాలి. ఇది జరిగింది మన మంచి కోసమే. తప్పకుండా వేరుపడ్డం వల్ల బాగుపడ్డం అనే పరిస్థితి ఉండాలి. అవసరమైతే రేపటి రోజున ఢిల్లీతో పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తే ఆంధ్ర ఎంపీలు తెలంగాణ ఎంపీలు కలిసి తెలుగు వాళ్ళ ప్రయోజనాల కోసం పోటీ పడే పరిస్థితి ఉండాలి తప్ప మనం కలహించుకొని అనవసరంగా ఇంకొకరికి ఇంకెవరికి అవకాశం ఇచ్చే పరిస్థితి మాత్రం ఉండకూడదు. దయచేసి మీరు నేను చెప్పేది ఒకటే, 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని అంబానీ సోదరులు ఏ రకంగానైతే వేరుపడ్డ తర్వాత విడిపోయిన తర్వాత బాగుపడ్డారో అదే పద్ధతిలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా నెంబర్ 1 నెంబర్ 2 రాష్ట్రాలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. కానీ ఖచ్చితంగా తెలంగాణ ముఖేష్ అంబానీ లాగా ఉండాలని నేను మాత్రం కోరుకుంటా. తప్పేం లేదు కదా. నెంబర్ 1గా తెలంగాణ ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదు. నేను ఈ సందర్భంగా ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు చాలా విచిత్రమైన పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం ఏమో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ జనంలోకి పోతా ఉంది. చాలా తమాషా అయిన పరిస్థితి ఏంటంటే నిన్న మొన్నటిదాకా పరిపాలించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం వాళ్ళు మా మీద ఒంటికాలతో లేస్తున్నారు. మొదలు ఇప్పుడు 18-19 నెలలు అయింది ఇప్పుడు మనం వచ్చి. ఈ 18-19 నెలల్లో మొదటి 9 నెలలు కనీసం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మనకు రాలేదు. కేంద్ర ప్రభుత్వం దయ తలచలేదు. 9 గంటల్లో అయిపోయే పనిని 9 నెలలు సాగదీసి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇవ్వకుండా వేధించారు. అయినప్పటికీ అన్ని బాలారిష్టాలు దాటుకొని ఇప్పుడిప్పుడే ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో విచిత్రమైన పరిస్థితి, ఒక కూకట్పల్లి నియోజకవర్గంలో ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినారు 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నేను ప్రారంభించానని ఆయన గొప్పగా చెప్తున్నాడు. కానీ గమ్మత్ ఏంటంటే కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదు అది. వాళ్ళు ఏమంటున్నారు, ఎక్కడ పోయినా ఎక్కడన్నా ఒక దగ్గర ఆగి ఆ జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, ఇంకా చాలా మంది పెద్ద వాళ్ళు ఉన్నారు అందులో మహామహులు, వాళ్ళందరూ కేసీఆర్ ఈ రోడ్ ఇట్లెందుకున్నది, ఈ మోరీ ఇట్లెందుకున్నది, ఇది ఇంకా ఎందుకు బాగు చేయలేదు మీరు అని చెప్పి 18 నెలలకే మా మీద కత్తిగట్టి యుద్ధం చేస్తామంటున్నారు. నేను అడుగుతా ఉన్నా వాళ్ళని, అయ్యా
నిన్న మొన్నటిదాకా ఉన్నది ఎవరు అధికారంలో? మీరు కాదా? 60 ఏళ్ళు అధికారాన్ని ప్రజలు మీ చేతిలో పెడితే చేసిందేమీ లేకపోగా ఈరోజు 18 నెలలకే మా మీద వచ్చి దాడి చేస్తే నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మరి మీకు 60 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు మీరేం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమేరా అన్నాడు. ఈరోజు వచ్చి కేసీఆర్ గారి మీద దాడి, 18 నెలల పసిగుడ్డు మీద ఇప్పుడే కుదురుకుంటున్న ప్రభుత్వం మీద ఈ పద్ధతిలో దాడి చేస్తూ ఉంటే మీరేం చేసినారని నేను అడుగుతా ఉన్నా. ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు ఒక చిన్న కథ కూడా గుర్తొస్తా ఉన్నది. ఇట్లా మన కేపీహెచ్బి లాంటి కాలనీలోనే వెనకాల ఎప్పుడో ఒక చిన్న పిల్లోడు ఉండే. వాడికి చిన్నప్పటి నుంచే చదువు లేదు, పాడు లేదు, చెడు సావాసాలకు మరిగింది. చిన్నప్పటి నుంచే తిరిగి తిరిగి మొత్తం అన్ని రకాల చెడు అలవాట్లు, మందు కొట్టడం, గుట్కాలు, జర్దాలు, స్కూల్కు పోయేది లేదు, అన్ని విధవ పనులు నేర్చుకున్నాడు. పెరిగి 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 పెద్దోడు అయింది. ఓ 17-18 నెలలకు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఒకరోజు బాగా తాగిన మత్తులో ఇంట్లోనే దొంగతనం చేయడానికి పోయినాడు. వాళ్ళ నాన్న జేబు కొట్టడానికి పోయినాడు. పోతే వాళ్ళ అమ్మ నాన్న పట్టుకున్నారు. బుద్ధి లేదురా నీకు, ఇంట్లో దొంగతనం చేస్తావంటే ఆ పక్కన రోకల్ బండి ఉంటే రోకల్ బండ తీసుకుని వాళ్ళిద్దరిని కొట్టినాడు. ఎందుకంటే ఆ మత్తులో తెలవక కొట్టినాడు. ఇద్దరు చచ్చిపోయినారు. చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, పట్టుకుపోయి జైల్లో పెట్టినారు. తర్వాత తీసుకుపోయి కోర్టుకు తీసుకుపోయినారు. శిక్ష వేయాలి కదా. జడ్జి గారు ముందు కూర్చోబెట్టినారు. ఆ జడ్జి గారు పెద్ద మనిషి, ఓ 55-60 ఏళ్ళకు ఉంటాడు. ఆయన కింది నుంచి మీద దగ్గర చూసినాడు అంటే, సరే నేను చాలామంది 3rd క్లాస్ విధవులని, క్రిమినల్లని, చాలామంది గలీజ్గాలని చూసినాను నేను జీవితంలో, కానీ నీ అంత విధవనైతే నేను చూడలేదు. సొంత తల్లిదండ్రులను చెప్పిన దరిద్రుడివి, నీకు ఏం శిక్ష వేస్తే బాగుంటుందని నువ్వే చెప్పి కలబెట్టి నాకైతే అర్థమవుతలేదు అన్నాడంట. అంటే వాడు నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని సార్, నన్ను వదిలిపెట్టండి సార్ అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉంది. నిన్న మొన్నటి దాకా సావగొట్టిందే వాళ్ళు, ఇలా మళ్ళా వాళ్ళే వచ్చి ఇది బాగలేదు, అది ఇది లేదంటే నువ్వేం చేసినావు స్వామి? మరి నువ్వు ఉన్నన్ని రోజులు ఏమి చేయవు, మళ్ళీ వస్తారు. రేపు సంక్రాంతికి గంగెద్దులో వచ్చినట్టు మళ్ళీ గ్యారెంటీ తలుకుంటారు. మళ్ళీ వస్తారు, వచ్చి ఏమంటారు? మళ్ళా మా కోటేయండి, మాకే గుద్దండి, మేమే చేస్తాం. ఇచ్చినప్పుడేమో చేసింది లేదు, ఇప్పుడు వచ్చి మళ్ళీ చేస్తారట. అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను బయలుదేరినట్టు రేపు మళ్ళీ ఏమో చేస్తారట. దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. మొన్న నిజాంపేటలో నేను ఒక సమావేశానికి పోయినా. సమావేశానికి పోతే అక్కడ క్షత్రియుల సమావేశం. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పినారు, సార్ మేము భీమవరంలో గోదావరి జిల్లాలో ఉన్న క్షత్రియుల కంటే ఎక్కువ ఇక్కడున్నాం సార్ మేము హైదరాబాద్లో, కాబట్టి మేము ఇక్కడి వాళ్ళమే, మీరు ఏమనుకున్నా మీతోనే ఉంటామని చెప్పి వాళ్ళు చెప్పినారు. బ్రహ్మాండమైన మీటింగ్ జరిగింది. నేను జరిగి మాట్లాడి కిందికి దిగి వస్తూ ఉంటే ఒక సోదరుడు నన్ను ఆపినాడు. ఆపి చెప్పాడు, సార్ మీరు అన్ని బాగానే చెప్పారు కానీ ఒకటి చెప్పడం మర్చిపోయారు సార్ అన్నాడు. ఏం బాస్ అన్నా? 2 విషయాలు చెప్పడం మర్చిపోయారు అన్నారు. ఏంటి అంటే, ఒకటి ఆయన చెప్పింది, సార్ కేసీఆర్ గారు చాలామంది పేదవాళ్ళని ఈరోజు ఆంధ్ర తెలంగాణ అని కాదు చాలామంది పేదవాళ్ళని కాపాడారు. ఈ పేకాట క్లబ్లు హైదరాబాద్లో మూసేయడం వల్ల చాలామంది జీవితాలు బాగుపడ్డాయి సార్, అది ఖచ్చితంగా చెప్పండి ప్రతి చోట అని చెప్పారు. రెండోది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు ఆయన. రెండో విషయం ఏమన్నారంటే, సార్ నేను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని, నేను ఇలా హైదరాబాద్లో ఉంటున్నా. నేను హైదరాబాద్లో ఉంటున్న దానికి మా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఆంధ్రవాడు అయినప్పటికీ హైదరాబాద్లో ఉంటున్నావు కాబట్టి నీకు రుణమాఫీ వర్తించదని చెప్పి నన్ను దూరం పెట్టాడు సార్. నేను అడుగుతా ఉన్నా సార్, మరి మా చంద్రబాబు నాయుడే నన్ను వద్దనుకుంటున్నాడు, నన్ను తెలంగాణ వాడు అంటున్నాడు, మరి నాకు ఆయనతోనే ఏం పని సార్, నేను ఆయన దగ్గరికి ఇంకెందుకు పోతాను సార్ అని అడిగినాడు ఆయన. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈరోజు చరిత్రలో ఒక మలుపు వచ్చినప్పుడు కొన్ని గీతలు గీయబడతాయి. చరిత్రలో ఒక మలుపు వచ్చింది, 2 తెలుగు రాష్ట్రాలుగా మనం వేరుపడ్డప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం సహజంగా. నేను చంద్రబాబు నాయుడిని తప్పు పట్టడం లేదు. నేను అనేది ఏమంటే, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, హైదరాబాద్లో ఎవరైనా స్థిరపడ్డ వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను రుణమాఫీ ఇవ్వను, వర్తించదు అని చెప్తున్నాడు. తప్పేం లేదు, అది ఆయన ప్రభుత్వ నిర్ణయం. అదే రకంగా రేపటి రోజున అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జలాల్లో వాటా కోసం మీరు ఎక్కువ తక్కువ ప్రాజెక్టులు కడితే నేను ఊరుకోను అని తెలంగాణ ప్రభుత్వం మీద కత్తి కడతాడు. దానివల్ల హైదరాబాద్ కొంత నష్టం జరగవచ్చు కాక, హైదరాబాద్ మంచినీళ్ళకి కానీ ఇంకో దానికి కానీ. ఇటు మేము తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడాలి, హైదరాబాద్ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడాలి. సహజంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే కొట్లాడాలి. ఎందుకంటే ప్రజలు గెలిపించింది ఆయన ఇక్కడ కాదు. కాబట్టి సహజంగానే ఈ వైరుధ్యం ఉంటుంది. మీ అందరు నేను కోరేది ఏమంటే, చరిత్ర ఒక మలుపు తిరిగిన తర్వాత, ఆ మలుపులో మనం ఏటో తేలిపోయిన తర్వాత ఇంకా కూడా మనకి శశబిషలు ఈ మోమాటాలు అవసరం లేదు. ఈరోజు హైదరాబాద్లో స్థిరపడ్డ వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మా వాళ్ళుగా మేము చూస్తున్నప్పుడు రెండో అభిప్రాయం ఎవరికి ఉండాల్సిన అవసరం లేదని నా మీ వ్యక్తిగతమైన అభిప్రాయం. మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది, భారతీయ జనతా పార్టీ. చాలామంది ఆనాడు మోడీ గారి ప్రభావంలో కూడా చాలామంది ఆనాడు ఉన్నారు. 20 నెలల కిందట ఎన్నికలు జరిగినప్పుడు చాలామంది మోడీ గారు ఏదో చేస్తారు, అద్భుతాలు చేస్తారు,
ఆయన ఆంధ్రప్రదేశ్ను తెలంగాణను రెండిటికి కూడా ఇతోధికంగా సాయం చేస్తారు అనుకున్నాం. ఏం జరిగింది ఈరోజు మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అసలు కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఎక్కడైనా ఓటు అడిగే హక్కుందా? దయచేసి మీరు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. అమరావతికి శంకుస్థాపనకు పిలిస్తే కేసీఆర్ గారు పోయినారు, నరేంద్ర మోడీ గారు కూడా పోయినారు. కేసీఆర్ గారు కనీసం శుభాకాంక్షలు చెప్పి మీకు అన్ని రకాలుగా అండగా ఉంటాం, సహాయం చేస్తామని చెప్పొచ్చారు. మోడీ గారు ఏమిచ్చినారు? మట్టి నీళ్లు. మనకైతే అది కూడా ఇవ్వలేదు. ఘోరం ఏంటంటే అమరావతికి పోయి మట్టి నీళ్ళని ఇచ్చొచ్చిండు, మనకు అది దిక్కులేదు. కనీసం ఈ రోజు వరకు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, ఈ రోజు వరకు నరేంద్ర మోడీ అనే ప్రధానమంత్రి గారు ఎట్లుంటాడో కూడా తెలంగాణ ప్రజలకు కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ తెలియదు. ఆయన ముఖమే మనం చూడలేదు. 20 నెలలు అయిపోయింది, ఈ రోజుకి కూడా ఆయనకు తీరిక లేదు. 40 దేశాలు తిరిగినారు, కానీ 29 రాష్ట్రాలు మాత్రం తిరిగిన పరిస్థితి లేదు. ఈ రోజు వరకు హైదరాబాద్ గడ్డ మీద కాలు పెట్టలేదు. తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తన మొహం కూడా చూపెట్టలేదు. మరి ఆయన పార్టీ ఏ మొహం పెట్టుకుని ఓట్లాడుతుందని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏం చేసింది? ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశానికి, తెలంగాణకి ఏం చేసింది? ఏం చెప్పుకుని అడుగుతారు వాళ్ళు? రెండు పథకాలు వాళ్ళు చెప్పేది. ఒకటి స్వచ్ఛ భారత్, అంటే ఎవడి చీపుడు వాడి చేతిలో పెట్టి ఊడ్చుకోపో అన్నాడు. రెండవది జన్ ధన్ యోజన, అదేంది ఎవడు అకౌంట్ వాడు తెరుచుకోవాలంట, పైసలు మాత్రం ఆయన ఏడంట, కానీ అది గొప్పదనం మాత్రం అయిందంట. ఇంకేముంది చెప్పడానికి? ఏమనుందా? నాకు తెలియకపోతే ఆయన చేసింది ఏమైనా ఉంటే దయచేసి మా భారతీయ జనతా పార్టీ నాయకులు నాకు చెప్పాలా. మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నీకు 20 నెలల్లో కనీసం ఇక్కడికి వచ్చే ఓపిక లేదు, తీరిక లేదు. పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. ఏమన్నారు అన్నాడు? మొత్తం బ్లాక్ మనీని విదేశాల నుంచి తీసుకొస్తాం, పట్టుకుని లాక్కొస్తాం అన్నారు. బ్లాక్ మనీని తెచ్చేదేమో దేవుడెరు, కానీ మోడీ గారిని విదేశాల నుంచి తీసుకురావడానికి కష్టంగా ఉంది ఇప్పుడు మనకి. ఆయన ఎప్పుడు చూసినా బయటనే ఉంటాడు. మాట ఎందుకంటా ఉన్నా అంటే, రేపు ఓటు అడగడానికి ఏ నైతిక హక్కు ఉంది భారతీయ జనతా పార్టీకి అని అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు ఏం చేసింది తెలుగు రాష్ట్రాలకు? తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఏం చేసిందని ఓటు అడుగుతారు వాళ్ళు. ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతారని ఆలోచించమని అడుగుతా ఉన్నా. కాబట్టి ఈ పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు మీ అందరిని నేను కోరేది ఒకటే, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా మీకు తెలవాలి. ఆసరా పెన్షన్లు, 1000 రూపాయల పెన్షన్లు, 1500 రూపాయల పెన్షన్లు, 38 లక్షల మందికి పేదవాళ్ళకు, కులం మతం నిమిత్తం లేకుండా, ఏ రకమైన వివక్ష లేకుండా 38 లక్షల మంది పేదవాళ్లకు సంవత్సరానికి 4400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా ఈరోజు బ్రహ్మాండమైన సంక్షేమ కార్యక్రమాలు, మొత్తానికి సంక్షేమ కార్యక్రమాలకే 1,15,000 కోట్ల బడ్జెట్లో 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. అద్భుతమైన కార్యక్రమాలు. బియ్యం, ఆ మధ్యన సమగ్ర కుటుంబ సర్వే చేసినాం మనం. ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చినారు, అందరు ఇళ్లలో ఉండి రాయించుకోండి, మా వాళ్ళు వస్తారు, అది ఉద్యోగులు వస్తారు, రాయించుకోండి అన్నారు. దాని మీద కూడా ఎన్ని పెడర్థాలు, ఎన్ని విపరీతార్థాలు. రేషన్ కార్డులు తీసేయడానికని ఒకరు, కాదు స్థానికత కనిపెట్టడానికని ఇంకొకరు, పనికి మాలిన ప్రచారాలు ఎన్ని చేసినారో కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. తీసేసినాం ఆ రేషన్ కార్డులు. ఏం చేసినాం? రూపాయి కిలో బియ్యం, మనిషికి 4 కిలోలు అనే ఒక అడ్డమైన కండిషన్ ఉంటే, ఇంటికి 20 కిలోలు అనే ఒక పనికి మాలిన సీలింగ్ ఉంటే, దాన్ని తీసి పక్కన పెట్టి రూపాయి కిలో బియ్యాన్ని అట్లే ఉంచి మనిషికి 4 కిలోలు కాదు 6 కిలోలు ఇచ్చి, ఈరోజు ఇంట్లో ఎంతమంది ఉంటే 10 మంది ఉంటే 16 60 కిలోలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, భారతదేశంలో ఎవరు కూడా ఇవ్వడం లేదు. అదే రకంగా కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమం. ఒక పేదింటి ఆడబిడ్డ, ఆడపిల్లలు పుడితే ఎట్లా చూస్తుందో ఈ సమాజం మీరు చూస్తూ ఉన్నారు. రోజు పేపర్లో వార్తలు వస్తూ ఉంటాయి, 3వ కాన్పులో ఆడపిల్ల పుట్టిందని చెప్పి ఎవడో బయట బారేశాడని, ఇంకోటి చేశాడని, రకరకాల వార్తలు. అట్లాంటి సమాజంలో ఆడపిల్ల పెళ్ళంటే ఆ కుటుంబం అప్పుల పాలైపోద్దనే పరిస్థితి. అందుకే ఆ కుటుంబానికి అండగా నిలబడాలి, బాసటగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈరోజు పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 18 ఏళ్ళు నిండితే చాలు, కులంతో నిమిత్తం లేదు, మతంతో నిమిత్తం లేదు, షాదీ ముబారక్ పేరుతో, కళ్యాణ లక్ష్మి పేరుతో 51,000 రూపాయలు ఆ అమ్మాయి పెళ్లి ఖర్చులకు 15 రోజుల ముందే, పెళ్లికి 15 రోజుల ముందే అందజేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఈరోజు ఎవరు దరఖాస్తు పెట్టినారు? తల్లిదండ్రులు పోయి దరఖాస్తు ఇచ్చారా? విద్యార్థులు పోయి అడిగినారా ముఖ్యమంత్రి గారిని? ఎవరు అడగకపోయినా మనసున్న నాయకుడు కాబట్టే ఈరోజు మన పిల్లలే మన భవిష్యత్తు కాబట్టి వారందరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు పేదింటి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో